జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్ పార్టీ బాధ్యతను మరింత పెంచిందని, రాష్ట్రాభివృద్ధిని మరింత చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రెండేళ్లుగా ప్రజాప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకు ఆశీర్వాదం లభించడంతో కాంగ్రెస్కు 51% ఓట్లు వచ్చాయన్నారు. డిసెంబర్ 8 నాటికి 2047 తెలంగాణ విజన్ డాక్యుమెంట్ సిద్ధం చేయనున్నట్లు ప్రకటించారు. రానున్న రెండేళ్లు రాష్ట్రాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కలిసి ముందుకు రావాలని ప్రతిపక్షాలకు పిలుపునిచ్చారు. ఈ నెల 17న జరిగే మంత్రిమండలి సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఒక నిర్ణయానికి వస్తామని ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విజయంలో కీలక పాత్ర పోషించిన బూత్ స్థాయి కార్యకర్త నుంచి పీసీసీ అధ్యక్షుడి వరకు, వార్డు సభ్యుడి నుంచి మంత్రుల వరకు అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కాంగ్రెస్ కు సహకరించిన ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఓవైసీలకు, సిపిఎం, సిపిఐతో పాటు ఇతర ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉప ఎన్నిక ఫలితాల అనంతరం పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. బీహార్ ఫలితాలపై మీ అభిప్రాయం ఏమిటని విలేకరులు అడగగా జాతీయ స్థాయి రాజకీయాలపై దృష్టి పెట్టలేదన్నారు. ఇప్పటివరకు జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఉన్నానని వెల్లడించారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్తారా అని అడిగినప్పుడు ఆ విషయం స్పీకర్ వద్ద సుప్రీంకోర్టులో ఉందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో మాకు అంత సానుకూల ఫలితాలు రాలేదని, ఆ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్కు 39.5% ఓట్లతో 65 సీట్లు, భారత రాష్ట్ర సమితికి 37% ఓట్లతో 39 సీట్లు, భాజపాకు 8, ఎంఐఎంకు 7 సీట్లు ఇచ్చారు. రెండో లిట్మస్ టెస్ట్ రూపంలో 6 నెలల్లోనే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం 41కి పెరిగి 8 ఎంపీ సీట్లు వచ్చాయి. ఈరోజు జూబ్లీహిల్స్లో మాకు 51% ఓట్లు వచ్చాయి. భారత రాష్ట్ర సమితికి 38%, భాజపాకు 8% వచ్చాయి. వీరిద్దరి ఓట్లు కలిపినా కాంగ్రెస్ కు వచ్చిన ఓట్ల కన్నా తక్కువే. విలక్షణ తీర్పుతో జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్ ను ఆశీర్వదించి నవీన్ యాదవ్ ను గెలిపించారు. ఈ నగర అభివృద్ధి కోసం అవసరమైన ఈ నగరాన్ని మహానగరంగా విస్తరించి ప్రపంచ స్థాయి పెట్టుబడులను ఆకర్షించి వివిధ జిల్లాలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాల నుంచి వచ్చే పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా ఉద్యోగ ఉపాధి అవకాశాలకు విస్తరించే విధంగా నగరాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. అందుకే రీజనల్ రింగ్ రోడ్ కావచ్చు, రేడియల్ రోడ్స్ కావచ్చు, మూసీ నది ప్రక్షాళన కావచ్చు, మెట్రో విస్తరణ కావచ్చు, గోదావరి కృష్ణా నది జలాలు ఈ మహానగరానికి తాగునీటి అవసరాలను తీర్చడానికి అవసరమైన ప్రణాళికలు కావచ్చు, హైదరాబాదు నగరాన్ని పట్టి పీడిస్తున్న ట్రాఫిక్ సమస్య కావచ్చు, ఎలివేటెడ్ కారిడార్లు కావచ్చు, ఫ్లైఓవర్ బ్రిడ్జులు కావచ్చు, అండర్ పాస్లు కావచ్చు, రైల్వే ఓవర్ బ్రిడ్జులు, రైల్వే అండర్ బ్రిడ్జులు కావచ్చు, గల్లీలలో ముఖ్యంగా చెత్త ఒక ప్రధాన సమస్యగా మారింది.